ఎన్ఫోర్స్మెంట్ తర్వాత ఎన్డీఎస్ఏ బృందాల పరిశీలన కావచ్చు. సో మొత్తానికి ఒక సుదీర్ఘ కాలం ఏదైతే కేసీఆర్ లాంటి నాయకుడు మరి 14 ఏళ్ళు ఉద్యమం చేశారు, తెలంగాణ సాధించడంలో కీలక భూమిక పోషించారు. ఆయన లేకుంటే నిజంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరించేది కాదు. ఎందుకంటే ఆయన తీసుకున్న ఏదైతే నిర్ణయం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కావచ్చు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మరి తెలంగాణ ప్రజలు కూడా ఆశీర్వదించారు. సో మొదటిసారి ఉద్యమ నేపథ్యంలో ఆయన మరి ముఖ్యమంత్రి అయ్యారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటే. రెండవసారి మాత్రం అధికారంలోకి రావడానికి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు, ఎందుకంటే మీరు చేసిన ప్రచారం కావచ్చు, ఆ ప్రాజెక్టు గురించి చెప్పిన విషయాలు కావచ్చు తెలంగాణ ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. సో 2014 ముందు మరి తెలంగాణలో నిజంగా నీటి కష్టాలు ఉన్నాయి, తలాపునే గోదావరి ఉంది, కానీ తాగేందుకు నీటి చుక్క కూడా కరువు అని చెప్పి రాసిన పాటలు కూడా అప్పుడు బాగా ప్రజల్లో ఫేమస్ అయిపోయాయి. సో నిజంగా 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి కష్టాలు అయితే దానికి కేసీఆర్ కారణమా లేకుంటే ఆ వర్షాభావ పరిస్థితుల కాళేశ్వరమా అనేది మరి ఇక నిర్ణయించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. సో మొత్తానికి కేసీఆర్ జాడ లేకుండా చేస్తానని చెప్పి మరి రేవంత్ రెడ్డి చెప్పడం కావచ్చు, దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తీసుకుంటుంది చెప్పండి. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కుట్రలో భాగమే అనేది తేట తెల్లం అవుతుంది. ఇప్పుడు అక్కడ బీజేపీ సోదరుడు కూడా చెప్తుండు కదా, మేము మొదటి నుంచి కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాము, ఇన్ని రోజులు ఎందుకు ఆగినరు అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి బీజేపీ నాయకులు చెప్తారు కదా. మేము కూడా అదే చెప్తున్నాం, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఆడుతున్న నాటకంలో ఈ పిసి ఘోష్ గారి కమిషన్ కూడా ఒక భాగమే. ఒకవేళ నిజంగా కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పేసి బీజేపీ వాళ్ళు కమిషన్ వేయమని సిబిఐకి అప్పచెప్పమని చెప్తున్నారు కదా. అదే మరి సుంకిశాల కూలిపోతే ఎందుకు అడగలేకపోతున్నారు కమిషన్ వేయమని చెప్పి. అదే విధంగా ఎస్ఎల్బిసి కూలిపోయి 8 మంది కార్మికులు అందులో చనిపోయి ఇప్పటి వరకు కూడా శవాలు వెళ్ళని పరిస్థితిలో ఉంటే దాని మీద కమిషన్ వేయమని, దాని మీద సిబిఐకి అప్పచెప్పమని చెప్పి ఎందుకు బీజేపీ వాళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు. అదే విధంగా యూనివర్సిటీ భూముల కోసం అక్కడ యూనివర్సిటీ భూములు కొల్లగొడుతుంటే మరి ఎందుకు ఆ బీజేపీ వాళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు. అదే విధంగా లగచర్ల భూముల కోసం అక్కడ ఉన్నటువంటి గిరిజనుల మీద దాడి చేస్తే మరి బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతుంది. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ కు నీళ్లు ఇస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కదా. అదే విధంగా మూసీ సుందరీకరణ, మూసీ నది శుద్ధి చేస్తా అని చెప్పేసి గోదావరి నీళ్లు తీసుకొస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తే అదే కాళేశ్వరం నీళ్లు కావా? మరి కాళేశ్వరం ఈ రోజు ఒక 2 పిల్లర్లు గుంగిపోతే 2 పిల్లర్లు 2 సంవత్సరాలలో బాగు చేయలేని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే దాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని బీజేపీ పెద్దలు, బీజేపీ కేంద్ర నాయకత్వము మరి ప్రశ్నించకుండా ఈ రోజు ఎవరిని ప్రశ్నించాలో ప్రశ్నించకుండా ఈ రాష్ట్రాన్ని ఎడారిగా మారినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిపోతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ రోజు తెలంగాణ ఒక జలప్రదాయంగా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రతి విషయానికి కేసీఆర్ గారు మచ్చలేని నాయకుడు కాబట్టి ఎన్నో కమిషన్లు, విద్యుత్ కమిషన్ అని చెప్పేసి ఇంకా రకంగా అనేక రకాలుగా కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి కేటీఆర్ గారి మీద ఈ కార్ రేసింగ్ కమిషన్ అని చెప్పేసి ఐఎస్ఈబి కేసు అని చెప్పేసి ఎక్కడ చూసినా కూడా కొండను దువ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నది. కాబట్టి ఈ రోజు 2 సంవత్సరాల సమయం తీసుకున్నది దేనికోసం అంటే వారికి అనుకూలంగా ఈ రోజు కేసీఆర్ గారి మీద ఎక్కడ చూసినా ఎలాంటిది మచ్చ దొరుకుతలేదు. కాబట్టి వారికి అనుకూలంగా పిసి కమిషన్ గా ఘోష్ గారి కమిషన్ ఏర్పాటు చేసుకొని అది కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆ విధంగా కేసీఆర్ గారిని ఏదో రకంగా మచ్చ తీసుకొచ్చి బదనాం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజాలు ఖచ్చితంగా నిగ్గుదేలుతాయి. ఈ ప్రజలకు తెలుసు, పూర్తిగా తెలుసు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ప్రజలలో పోయి ఓట్లు అడగడం కోసం మేము పని చేసినామని చెప్పేసి ముఖం చెల్లుతలేదు. కాబట్టి ఈ రోజు ప్రజలంతా కేసీఆర్ గారిని మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి బీజేపీ నాయకులకు గాని కాంగ్రెస్ నాయకులకు గాని ఈ రోజు ప్రజల్లో వారు ఏ విధంగానైతే హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిరో మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ లో వారికి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు వస్తే వాళ్ళని నిలదీసి వారిని అడుగుతారు. కాబట్టి మీరు ఏం చేసిరు ఈ రాష్ట్రానికి, మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కనీసం 2 ఇటుకలు కట్టిరా, ఒక కాలువ తీసిరా, ఒక ప్రాజెక్టు కట్టిరా, ఒక శంకుస్థాపన చేసిరా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే అన్న ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారిని ఏదో ఒక రకంగా బదనాం చేసి సిబిఐకి అప్పచెప్తున్నామని చెప్పి ప్రజల్లో చులకన చేయాలని చెప్పి చూస్తున్నారు. కానీ
ఈ రోజు ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ఈ రోజు మీరు నిజంగానే యాదగిరి గారు నిజంగానే తప్పు చేయకపోతే మీరు హైకోర్టులో పిటిషన్ ఎందుకు వేసారు? హైకోర్టులో 2 సార్లు పిటిషన్ ఎందుకు వేసారు? మొదటిసారి ఏమో యాక్షన్ తీసుకోవద్దని, రెండోసారి ఏమో అసెంబ్లీలో చర్చ జరగనే వద్దు, ప్రజలకు తెలవనే వద్దు అనే ఆలోచనతో మళ్ళా ఇంకోసారి పిటిషన్ వేసారు. మీరు భయపడుతున్నారు కదా, భయపడే మీరు హైకోర్టు పిటిషన్ వేస్తున్నారు కదా. నిజంగా తప్పు చేయకపోతే ప్రజలకు బాగా చెప్పలేకపోతున్నారు. ఇది కూడా మీరు చెప్తే బాగుంటుంది. చెప్పలేక మీరు చర్చించలేక మీరు దాన్ని ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు మేము అది చేసినాం ఇది చేసినాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఏదో చేస్తుందని చెప్పి మీరు అనుకుంటే అది పొరపాటు. తెలంగాణ ప్రజలకు అర్థమైంది, తెలంగాణ ప్రజలకు అర్థం కూడా కాపోతా ఉంది. చర్చ జరగాలి. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారిని ఎందుకు ప్రశ్నించలేకపోతుంది? యాదగిరి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేసి మన నీళ్లను దోచుకుపోతుంటే మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కావాలని ప్రయత్నం చేస్తా ఉంది. దాని మీద ఓటు బ్యాంక్ కోసం తప్పుదారి పట్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పొచ్చు, కానీ అక్కడ పర్మిషన్ రావు కదా. పర్మిషన్ ఎట్లా వచ్చినాయి? బీసీల మీద కూడా చిత్తశుద్ధి లేదు. ఒకవేళ బీసీ రిజర్వేషన్ కోసం మీకు 42% బీసీ రిజర్వేషన్ కోసం అని చెప్పి మీరు మేనిఫెస్టోలో ప్రకటించి కామారెడ్డి డిక్లరేషన్ చేసిర్రు. మరి ఈ రోజు బీసీ డిక్లరేషన్ మీద బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదు? ఒక రోజు వాళ్ళే యాదగిరి గారు ఒక నిమిషం చిత్తశుద్ధి యాదగిరి గారు ఒక నిమిషం మా నాయకులు అసెంబ్లీలో నిన్న చెప్పారు కదా, బీసీ బిడ్డలకు వచ్చే 42% ముస్లింలు ఢిల్లీ పెద్దల దగ్గర మీరిద్దరు మాట్లాడుతుంటే ఎవరే మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం మ్యూట్ లో పోయి కేంద్రంలో చట్టం తీసుకురండి అని చెప్పేసి మా నాయకులు అసెంబ్లీలో కోరుతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉన్నదా? నిజంగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే అమర నిరాదరణ దీక్ష చేయండి, మేము మద్దతు ఇస్తామని చెప్పి మా నాయకులు ప్రకటిస్తున్నారు. మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? మీకు బీసీల మీద చిత్తశుద్ధి లేదు, రైతుల మీద చిత్తశుద్ధి లేదు, బీసీ బడుగు బలహీన వర్గాల మీద చిత్తశుద్ధి లేదు. దళితులకు దళిత బంధు 10 లక్షలు ఇస్తా అంటే 15 లక్షలు ఇస్తాన ఈ రేవంత్ రెడ్డి గారు ఇవ్వకపోతే బీజేపీ వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? పూర్తి స్థాయిలో రైతు బంధు రైతు బీమా ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోతే ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఆగండి, ఆయన ఆన్సర్ చెప్తారు. మీరు ఆగండి యాదగిరి గారు, మీరు ఆగండి మీరు ఆగండి యాదగిరి గారు. నిజంగా అన్యాయం చేయడం కోసం వీళ్ళు ముగ్గురు మూకుమ్మడిగా ఈ కేసీఆర్ గారిని బదనాం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్లనైనా కూడా కర్రు గార్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రైట్ ఓకే యాదగిరి గారు, వెయిట్ యాదగిరి గారు ఒక నిమిషం మీరు ఆగండి అని చెప్పేసి మా పార్టీ తరఫున చెప్తున్నాం. రైట్ ఓకే యాదగిరి గారు. వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ గారు నేను ఏం చెప్తున్నా అంటే బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా